న్యూస్ 2 నెలల నాటకీయ పరిణామాల అనంతరం ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేశారు పోలీసులు. 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో అశ్లీల వీడియోల కేసులో అసలు విషయాలను ఆరా తీసే పనిలో పడ్డారు. మరి ఈ కేసులో కీచకుడికి శిక్ష పడుతుందా? బాధితులకు న్యాయం జరుగుతుందా? పోలీసులు ఏమంటున్నారు? బాధితుల వర్షన్ ఏంటి? వేధించి పరారయ్యాడు. విదేశాల్లో దాక్కొని డ్రామా చేశాడు. దిక్కులేని పరిస్థితుల్లో దేశం చేరాడు. మరి నెక్స్ట్ జరిగేదేంటి? చరా మామూలేనా? కొత్త కథ ఉంటుందా? వందల మంది మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కీచకుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. పారిపోయి విదేశాల్లో దాక్కున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను దేశానికి రప్పించిన సిట్ పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్టులో దిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత మధ్య విచారణ కోసం సిఐడి కార్యాలయానికి తరలించారు. లైంగిక దాడులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణ్ణను అరెస్టు చేసేందుకు మహిళా పోలీస్ బృందమే ఎయిర్పోర్టుకు వెళ్లింది. మహిళలు ఎవరికీ భయపడరనే సందేశాన్ని ఇవ్వడంతో పాటు బాధితులకు భరోసా కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు అధికారులు. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవణ్ణ ఎన్డీఏ కూటమి తరపున హాసన నుంచి ఎంపీగా బరిలోకి దిగాడు. పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. యువతులను ప్రజ్వల్ ప్రలోభపెట్టి తన వాంఛలను తీర్చుకోవడమే కాక వాటిని వీడియోలాగా తీసి బెదిరింపులకు దిగుతున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు ప్రజ్వల్ వీడియోలు అంటూ 3000కు పైగా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. మరోవైపు ప్రజ్వల్ తనపై లైంగిక దౌర్జన్యం చేశాడంటూ ఆయన బంధువే పోలీసులను ఆశ్రయించింది. రేవణ్ణ నివాసంలోనే తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవాడని బాధితురాలు ఆరోపణలు చేశారు. లైంగిక ఆరోపణలు చుట్టుముట్టడంతో గత ఏప్రిల్లో దేశం విడిచి పరారయ్యాడు రేవణ్ణ. దీంతో రేవణ్ణపై కేసులు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. 4 సార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంట్, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్ట్ రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంతో పార్టీ పుట్టి మునిగే పరిస్థితి కనిపించడంతో విచారణకు హాజరు కావాలని రేవణ్ణ తండ్రి హెచ్డి రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. మరోవైపు బెంగళూరు కోర్టులో కూడా రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఎట్టకేలకు దేశం చేరుకున్నాడు రేవణ్ణ. ప్రజ్వల్ను కస్టడీకి తీసుకోవడంతో పాటు పొటెన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తోంది సిట్. ప్రజ్వల్ అరెస్టు నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు ఆయన తల్లి భవానీ రేవణ్ణను కూడా విచారించేందుకు సిద్ధమయ్యారు. బాధితురాలి కిడ్నాప్ కేసులో భాగంగా జూన్ 1న విచారించనున్నట్లు ఆమెకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. మహిళా పోలీసుల సమక్షంలోనే విచారణ ఉంటుందని, ఇందుకోసం శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. బాధిత మహిళపై ప్రజ్వల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఉన్న వీడియోలో భవానీ రేవణ్ణ కూడా కనిపించారు. ఈ వ్యవహారంపై బాధిత మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆమెను విచారించేందుకు సిట్ సిద్ధమైంది. మరి ఈ కేసులో ప్రజ్వల్కు శిక్ష పడుతుందా, లేక చట్టంలోని లొసుగులు, రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించుకుంటాడా అనేది చూడాలి.